Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్. ప్రధానంగా చిట్ చాట్ లో తెర వెనుక జరిగినటువంటి వాస్తవాలను వెల్లడించారు సిఈసి. తెలంగాణ కోర్టు పూర్తి స్థాయిలో కేసును మీనాక్షి నామినేషన్లు వెల్లడించలేదని, ప్రధానంగా అఫిడవిట్ లో ఆ కోర్టు కేసు వివరాలు భర్తీ చేయడానికి మీనాక్షి నటరాజన్ కు రిటర్నింగ్ అధికారి తగిన సమయం కూడా ఇచ్చారంటూ కూడా జ్ఞానేష్ క్లారిటీ ఇచ్చారు. ఆర్ఓ ఇచ్చినటువంటి సమయాన్ని ఆమె వినియోగించుకోలేదని, ప్రధానంగా కేసు దాచడంతో ఆర్ఓ తీసుకున్నటువంటి నిర్ణయం సరైనదేనంటూ కూడా సిఈసి క్లారిటీ ఇస్తున్నారు. సుప్రీంకోర్టు సైతం ఆర్ఓ నిర్ణయాన్ని సమర్థించిందని, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 ఓట్ల అంశం పైన కూడా జ్ఞానేష్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. సర్ ప్రక్రియలో రేవంత్ రెడ్డి 2 ఓట్లలో ఓ ఓటు పోతుందంటూ కూడా ఆయన చెప్పారు. ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి అంశాల్లో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కి సంబంధించి రాజ్యసభలో నామినేషన్ దాఖలు చేసినటువంటి సందర్భంలో ఆ నామినేషన్ ను తిరస్కరించడం మాత్రం తెలంగాణ వ్యాప్తంగా మాత్రమే కాదు, దేశంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక సీటును బీజేపీ మరి ముఖ్యంగా ఎన్డీఏ లాగేసుకుంటుంది అనేటువంటి కోణంలో కాంగ్రెస్ పార్టీ వైపు ఆరోపణలు చేసినటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. తాజాగా దీనిపైన జ్ఞానేష్ కుమార్ క్లారిటీ ఇస్తున్నారు. పూర్తి స్థాయిలో ఆర్ఓ సమయం ఇచ్చారు, ఆ సమయాన్ని మీనాక్షి నటరాజన్ వినియోగించుకోలేకపోయారు అనేటువంటి రీతిలో ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధానంగా జూన్ 2026లో మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. అయితే నామినేషన్స్ కి సంబంధించినటువంటి అఫిడవిట్ లో ఫార్మ్ 26 అంటే ఒక ప్రైవేట్ కేసును పూర్తి స్థాయిలో ఆమె మెన్షన్ చేయలేదు. ఈ కేసుకు సంబంధించి ప్రత్యర్థులు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగానే మేము కూడా పూర్తి స్థాయిలో దీనిపైన చర్యలు తీసుకున్నాం. ఆర్ఓ తీసుకున్నటువంటి నిర్ణయం పైన కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా జోక్యం చేసుకోలేదు. పూర్తి స్థాయిలో ఈసీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పైన సుప్రీంకోర్టు కూడా సమర్థించినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం అనేటువంటి రీతిలో జ్ఞానేష్ వ్యాఖ్యానించినటువంటి తీరు. అయితే ప్రతి కాలంను కంపల్సరిగా భర్తీ చేయాలి. ఒక అభ్యర్థి లోక్సభకైనా రాజ్యసభకైనా నామినేషన్ దాఖలు చేసినటువంటి సందర్భంలో ఆ నామినేషన్ పత్రాల్లో ఉన్నటువంటి ప్రతి కాలంను, ప్రతి లైన్ను, ప్రతి అంశాన్ని కూడా మెన్షన్ చేయాలి అనేది మాత్రం ఈసీ చెప్తున్నటువంటి మాట. ఒకవేళ మెన్షన్ చేయకపోతే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకవేళ ఉంటే ప్రత్యర్థులు దాన్ని ఫిర్యాదు రూపంలో ఈసీ దృష్టికి తీసుకొని వస్తారు. ఈసీ దాన్ని పరిశీలించిన తర్వాత అది కరెక్టే అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే సమీప ఏదైతే అభ్యర్థి ఉన్నారో నామినేషన్ దాఖలు చేశారో ఆ అభ్యర్థికి తగినటువంటి సమయాన్ని కూడా కేటాయించేటువంటి రీతిలో మేము ఆలోచించాం అనేటువంటి ఇష్యూని కూడా ప్రధానంగా చెప్తున్నారు. ఒకవేళ ప్రత్యర్థులు ఇచ్చినటువంటి ఆ ఫిర్యాదును ఈసీ దృష్టికి రాకుండా ఉండుంటే మీనాక్షి నటరాజన్ యొక్క నామినేషన్ వేరే రకంగా ఉండేదేమో అనేటువంటి రీతిలో చిట్ చాట్ లో జ్ఞానేష్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం కీలకంగా మారుతున్నాయి. అయితే ఆర్ఓ సమయం ఇచ్చిన మీనాక్షి నటరాజన్ దాన్ని వినియోగించుకోలేదా? తెలంగాణ కాంగ్రెస్ నేతలు పదే పదే చేస్తున్నటువంటి ఆరోపణలతో ఈసీ అసలు సమయమే ఇవ్వలేదు, మీనాక్షి నటరాజన్ కు పూర్తి స్థాయిలో ఎన్నికల కమిషన్ ఒక బీజేపీకి ఏజెంట్ గా మారిపోతుంది అంటూ కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించినటువంటి తీరును కూడా మనం చూసాం. కానీ ఒక విషయాన్ని గమనించాలి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా, రాష్ట్రంలో కీలకమైనటువంటి నేతగా, రాష్ట్రంలో కాంగ్రెస్ ని పూర్తి స్థాయిలో సమన్వయపరుస్తూ ముందుకు వెళ్లేటువంటి నాయకురాలుగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ కు రాజ్యసభకు నుంచి ఏదైతే మధ్యప్రదేశ్ నుంచి పంపించాలి అనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేసింది, కొంతవరకు బాగానే ఉంది. కానీ నామినేషన్ కి సంబంధించి ఒక ప్రైవేట్ కేసును ప్రధానంగా పేర్కొనలేదు అనేటువంటి అంశాన్ని కూడా మెన్షన్ చేశారు. ఇంతవరకు క్లియర్ కట్ గా ఉంది. కానీ ఈ ప్రైవేట్ కేసు వ్యవహారాన్ని తెలంగాణ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నేతలు మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి బీజేపీ నేతలకు చేరవేశారు అనేటువంటి కామెంట్స్ మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి బీజేపీ నేతల దగ్గర నుంచి వచ్చినటువంటి వైనంతో ఒక్కసారిగా రాజకీయంగా విమర్శ ప్రతి విమర్శలు కూడా కారణమైంది. అదే వాస్తవమా లేదా కేవలం ఊహాగానమా అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే మీనాక్షి నటరాజన్ వెనుక కాంగ్రెస్ పార్టీ నేతలే ఒక రకంగా ఎన్నిక చేయకుండా అడ్డుకుంటున్నారు అనేటువంటి రీతిలో ఊహాగానాలు అయితే వ్యక్తమయ్యాయి. సో దానికి తెరదించుతూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. సో మీనాక్షి నటరాజన్ ను ఎన్నిక కాకుండా పూర్తి స్థాయిలో ఆ సీటును బీజేపీ ఎలాగైనా కైవసం చేసుకోవాలనేటువంటి ఒక రాజకీయ కుట్రతో మాత్రమే ఇలా చేశారు అనేటువంటి అంశంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా కొంతవరకు క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఈ నామినేషన్ తిరస్కరణ సందర్భంగా
ఓ సమయంలో పూర్తి స్థాయిలో రాజకీయ పరమైనటువంటి సవాళ్లు ప్రతి సవాళ్ళే ఎదురైనటువంటి వైనం కూడా మనం చూసాం. ఎటకేలకు ఆర్ఓ క్లారిటీ అంటే సిఈసి క్లారిటీతో ఆర్ఓ టైం ఇచ్చారు, కానీ మీనాక్షి నటరాజన్ ఈ కేసు వివరాలు చెప్పలేకపోయారు, ఈ కేసు వివరాలను పొందుపరచలేకపోయారు, తనకిచ్చినటువంటి సమయాన్ని వినియోగించుకోలేకపోయారు అనేటువంటి రీతిలో జ్ఞానేష్ కుమార్ అయితే క్లారిటీ ఇచ్చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మనం చూస్తున్నాం. దీంతో పాటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి 2 ఓట్ల అంశం పైన కూడా జ్ఞానేష్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. ప్రధానంగా 2 ఓట్లు సర్ ప్రక్రియలో 1 ఓటు పోతుంది, 1 ఓటును తీసివేస్తాం అనేటువంటి అంశాన్ని కూడా ఆయన స్పష్టంగా తెలియజేసినటువంటి వైరాన్ని కూడా మనం చూడాలి. ప్రధానంగా ఫామ్ 26 కి సంబంధించినటువంటి అంశం కూడా ఇప్పుడు తెర మీదకి వస్తుంది. అంటే ఒక అభ్యర్థి తాను పూర్తి చేయాలనుకున్నటువంటి నామినేషన్ లో ఉన్నటువంటి అఫిడవిట్ లో ఉన్నటువంటి ప్రతి అంశాలను పొందుపరచకపోతే ఈసీ అధికారులు క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి ఆర్ఓ అంటే రిటర్నింగ్ అధికారి స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దాన్ని పూర్తి స్థాయిలో సమీక్షిస్తారు, పరిశీలిస్తారు. ప్రతి అంశాన్ని పాయింట్ టు పాయింట్ అంటే ప్రతి లైన్ ను ప్రతి కాలం ను కూడా పరిశీలిస్తారు. వారికి వచ్చినటువంటి సమాచారం ఆధారంగా నామినేషన్ ను అంగీకరించడం లేదా నామినేషన్ ను తిరస్కరించడం, నామినేషన్ పరిశీలన సమయంలో అంటే ఆ స్క్రూటినీ సమయంలోనే క్లియర్ కట్ గా ప్రక్రియను కూడా పూర్తి చేస్తారు అనేటువంటి ఆలోచన. కానీ ఇక్కడ ఉన్నటువంటి అంశం, ఏ ఒక్క కాలంను ఆ అభ్యర్థి మర్చిపోతే ప్రత్యర్థుల దగ్గర నుంచి వచ్చినటువంటి ఫిర్యాదే ఆ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు ఒక ప్రధాన ఆయుధంగా మారుతుంది అనేటువంటిది మీనాక్షి నటరాజన్ కేసులో చాలా స్పష్టంగా మనకు తెలిసిపోయింది. సో మధ్యప్రదేశ్ లో మీనాక్షి నటరాజన్ రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయడం, నామినేషన్ తిరస్కరించడం, దాని తర్వాత ఆమె పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించినటువంటి వైనం. కానీ క్షేత్రస్థాయిలో ఆర్ఓ తీసుకున్నటువంటి నిర్ణయం పైన లేదా సిఈసి తీసుకున్నటువంటి నిర్ణయం పైన అసలు ఈ ఎన్నికల ప్రక్రియలో సాగేటువంటి ఈ పరంపరలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవు అనేటువంటి రీతిలో కూడా సుప్రీంకోర్టు ఒకంత క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. అక్కడికి మీనాక్షి నటరాజన్ నామినేషన్ కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ నెంబర్ 32 ప్రకారం కీలకమైనటువంటి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా స్వీకరించింది. ప్రధానంగా దీంట్లో ఉన్నటువంటి అంశాలను కూడా పరిశీలన చేయడం జరిగింది. ఆవో నిజంగా సమయం ఇచ్చారా లేదా, ఒకవేళ సమయం ఇస్తే ఆ సమయం లోపు మీనాక్షి నటరాజన్ ఎందుకు తన అఫిడవిట్ లో ఈ ప్రైవేట్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారాలను పొందుపరుచుకోలేకపోయారు, సో ఎందుకు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ను భర్తీ చేయలేకపోయారు అంటే ఈసీ ఒక పూర్తి స్థాయిలో సమయం ఇచ్చిన మీనాక్షి నటరాజనే దానికి సంబంధించి పూర్తిగా వినియోగించుకోలేదు అనేటువంటి స్పష్టత న్యాయస్థానం దృష్టికి వచ్చింది. తాజాగా జ్ఞానేష్ కుమార్ ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ ఆధారంగా మరింత క్లారిటీ కూడా వచ్చేసింది. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు, ఈసీ పైన పూర్తి స్థాయిలో ధ్వజమెత్తుతున్నటువంటి నేతలు, మరీ ముఖ్యంగా ఈసీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తుంది, బీజేపీకి ఏజెంట్ గా వ్యవహరిస్తుంది, బీజేపీకి అనుసరణలో రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ అయినటువంటి ఎన్నికల సంఘం పనిచేస్తుందంటూ పదే పదే ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో జ్ఞానేష్ కుమార్ తాజా వ్యాఖ్యలపైన తెలంగాణ నేతలు ఏ విధంగా స్పందించబోతున్నారు అనే దానిపైన ఉత్కంఠ కొనసాగుతున్నా. తెలంగాణ కోర్టు కేసుకు సంబంధించి ప్రైవేట్ కేసు వ్యవహారం కూడా దేశంలో అత్యంత కీలకమైనటువంటి అతిపెద్ద జాతీయ పార్టీగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఒక ప్రత్యర్థి పార్టీగా ఎదిగి ఇప్పటికే పోటీ అనేటువంటి అంశంతో కొంత అటు ఇటుగా ఉన్నటువంటి అంటే ఏదైతే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో కూడా ఆల్మోస్ట్ ఒక అభ్యర్థిని నామినేషన్ ప్రక్రియలోనే అడ్డుకున్నటువంటి వైనం కూడా కొంతవరకు విమర్శలకు ప్రధానమైనటువంటి కారణంగా తెలుస్తుంది. చూడాలి, అఫిడవిట్ కి సంబంధించి ఆ కోర్టు కేసులు భర్తీ చేయడానికి ఆర్ఓ ఇచ్చినటువంటి సమయాన్ని మీనాక్షి పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేదు అంటూ కూడా జ్ఞానేష్ కుమార్ క్లారిటీ ఇస్తున్నారు. ఆర్ఓ సమయాన్ని ఆమె వినియోగించుకోలేదు, కేసును దాచడంతో ఆర్ఓ తీసుకున్నటువంటి నిర్ణయం సరైనదే అంటూ కూడా ఆయన ప్రధానంగా స్పష్టతనిచ్చారు. సుప్రీంకోర్టు సైతం ఆర్ఓ నిర్ణయాన్ని సమర్థించిందంటూ కూడా సిఈసి అంటున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 ఓట్ల అంశంపైన కూడా ఆయన కీలకమైనటువంటి కామెంట్ చేశారు. ప్రధానంగా సర్ ప్రక్రియలో భాగంగా 2 ఓట్లు ఉన్నటువంటి వారు లేదా ఒక ప్రాంతం నుంచి వలస వెళ్లినటువంటి వారు సర్ విధానం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కీలకంగా ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి నేపథ్యం, ప్రస్తుతం ఆ ప్రక్రియ కూడా వేగవంతంగా సాగుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 2 ఓట్లు ఉన్నాయి అనేటువంటి అంశం కూడా తెలంగాణ వ్యాప్తంగా కొంతవరకు చర్చనీయాంశంగా మారింది. సో సర్ ప్రక్రియలో రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి 2 ఓట్లలో ఓ ఓటు పోతుందంటూ కూడా జ్ఞానేష్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. చూడాలి, తాజాగా సిఈసి ఇచ్చినటువంటి ఈ క్లారిటీతో ఈ మీనాక్షి నటరాజన్ కి సంబంధించినటువంటి ఈ కేసు వ్యవహారం పైన ఈసీ వర్సెస్ కాంగ్రెస్ నేతలుగా మారినటువంటి ఇష్యూ, నెక్స్ట్ ఇప్పుడు జ్ఞానేష్ కుమార్ ఇచ్చినటువంటి క్లారిటీతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏ విధంగా స్పందించబోతున్నారు మనం కూడా వేచి చూద్దాం.